దెబ్బ లేకపోతే బావ శుభ్రంగా తినేవాడమ్మమ్మా. ఆ వసుంధర వల్లే కదా చేతికి గాయమైంది. తనేదో చేయి కోసేసి వెళ్ళిపోయిందన్నట్టు చెప్తున్నావేంటి మామ్? నేరుగా గాయం చేయాల్సిన అవసరం లేదు నక్షత్ర. ద్రోహం చేసినా గాయం అవుతుంది. చేతి కట్టుకట్టగలిగాం కానీ గుండెకి మాత్రం ఏ మందు పూయలేకపోయాం. గుర్తు చేయకపో. అలాగేనండి, మీరు తినండి. చాలా మందులు వేసుకోవాలి. మీరు టైంకి తినకపోతే కడుపులో మంటగా ఉంటుందండి. ఇప్పుడు మాత్రం చల్లగా ఉందా అమ్మా? జరిగింది గుర్తు చేసుకుంటే ఎంత మండిపోతుందో పాపం. రండి వసుంధర గారు. ఆగిపోయావేంటి వసు? పంపించేసిన ఇంటికి తిరిగొచ్చినందుకు ఇబ్బందిగా ఉందా? వసుంధర, వంశీ కోపం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. మంచుగడ్డలాంటి వాడి కోపాన్ని కరిగించే శక్తి నీకే ఉందమ్మా. పద. అలా చూస్తున్నావేంటమ్మా? పదా. నా హార్ట్ ఫ్రెండ్ ఎక్కడుందో, ఎలా ఉందో త్వరగా తెలుసుకోవాలప్పు. అడ్రస్ తెలిస్తే దాన్ని అర్జెంటుగా ఇంటికి వచ్చేలా చూడాలి. మీ హార్ట్ ఫ్రెండ్ ఈ ఇంటి గడప తొక్కే రోజు ఎంతో దూరం లేదండి. అమ్మా ఒకసారి చూడు. నానమ్మా అంత కోపంగా చూస్తున్నారేంటి? నువ్వు ఉండవే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం సుచిత్ర, ఈ మూకను తీసుకురావడానికైనా నువ్వు గడప దాటింది? దీన్నెందుకు తీసుకొచ్చారత్తయ్య? అసలు నీకేమైంది?
వంశీ వెళ్ళు, నువ్విక్కడుండొద్దు. ఆ మొహాన్ని చూస్తే నువ్వు భరించలేవు వంశీ. చేసిన మోసం, ద్రోహం, అన్యాయం అన్నీ గుర్తుకొస్తాయి. వెళ్ళు వంశీ. ఉండడానికి వీల్లేక వీధిన పడుంటే ఖర్చులకని డబ్బులు పడేసి రావాలి కానీ ఇలా వెంటేసుకుని రావడం ఏమిటి? ఏమమ్మో, మాకేం గతి లేక మేము ఇక్కడికి రాలేదండి. మీ కోడలు సుచిత్రాదేవి గారు ఆహ్వానిస్తే మన్నించి ఇక్కడికి వచ్చాం. చూసావా అమ్మా ఇక్కడికొచ్చి ఎలా మాట్లాడుతున్నారో? అత్తయ్య, చేసిన తప్పుకి ఇల్లు ఊరు అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవడానికి వచ్చినట్టుంది. పోయే ముందు క్షమాపణలు చెప్పడానికి వచ్చినా వినడానికి నేను రెడీగా లేనని చెప్పి పంపించేయండి. అన్నయ్య, అన్నయ్య, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకు భరోసా ఇచ్చే వాళ్ళు ముఖ్యమని తీసుకొచ్చాను. భరోసా ఎందుకురా? తను కనిపిస్తుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బావ ఏం చేస్తాడో ఏం చేసుకుంటాడో అని చాలా టెన్షన్ గా ఉందమ్మా. ఈ ఇంట్లో జరిగింది మాత్రమే తెలుసు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. వసుంధర ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తే మీకు మాటలు కూడా రావు. చేతలు చేసే వాళ్ళకి మాటలతో పని ఉందిలే సుచిత్ర. వసుంధర వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. కడతీరని పైనాలే పడదోసిన ప్రణయాలే అని తిరకేశాయ. వసుంధర పదమ్మా. నానమ్మ తప్ప ఎవరు లేని అనాథలమైపోయా. ఊరుకోండి అలైకి గారు. అమ్మా, హరిప్రసాద్ అంకుల్, తులసి అంటే చనిపోయారా? నువ్వెందుకు బాధపడతావు వంశీ? ఇలాంటి దాన్ని కన్నానే అని ఆ తల్లి ప్రాణాలు విడిచుంటుంది. ఆ తండ్రికి గుండెపోటొచ్చుంటుంది. మా నాన్నకి ఇంతకు ముందు కూడా హార్ట్ అటాక్ వచ్చిందండి. చెప్పాగా, మీ అక్క వసుంధర వల్లే ఆ నొప్పి మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యి ప్రాణం వదిలేశాడు అంతే. కొడుకు కోడలు పోయినా గుండె నిబ్బరంతో ఇక్కడికొస్తే ఆశ్రయం ఇవ్వకుండా ఇలా మాట్లాడుతున్నారేంటండి? మీరేం బాధపడకండి.
విషయం తెలియక వాళ్ళలా మాట్లాడుతున్నారంతే. వాళ్ళన్న దాంట్లో తప్పేం లేదులేండి. 2 పెద్ద ప్రాణాలు పోవడానికి కారణం మా వసుంధరే. మీరు కూడా అలా మాట్లాడతారండి బామ్మగారు? అవును బాబు, దీని జాతకమే అంత. పుట్టినప్పుడు కన్న తండ్రిని, ఇప్పుడు పెంచిన తండ్రిని కూడా పొట్టన పెట్టుకుంది మహాతల్లి. ఊరుకోనానమ్మా, వాళ్ళకేం తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు. అంకుల్ ఆంటీ అంటే నాకు గౌరవం, వాళ్ళంటే అభిమానం. అలాంటి మంచి వాళ్ళని ఎక్కడా చూడలేదు. వాళ్ళని చంపిన దుర్మార్గురాలు నిన్ను మాత్రం చూస్తున్నాను. నేను నీకు శిక్ష వేయకపోయినా వాళ్ళేశారు. నా అనేవాళ్ళు దూరం అయితే ఆ బాధ, నరకం ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు తెలుస్తుంది. అంకుల్ ఆంటీ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నువ్వు ప్రశాంతంగా ఉండాలని చచ్చినా కోరుకోను. వంశీ, ఏంట మాటలు? బాధలో ఉన్నవాళ్ళని ఓదార్చాలే గాని ఇంకా బాధ పెడతారా? బాధలో ఉన్నవాళ్ళ? ఎవరు? తనా? అసలు తనకి బాధ అంటే ఏంటో తెలుసా అమ్మా? పాతికేళ్లుగా ఒక మనిషి కోసం ఎదురు చూస్తున్న బాధ తెలిస్తే, ఆ మనిషి కోసం ఆరాటపడుతున్న నా బాధ తెలిస్తే, నన్ను వెతుక్కుంటూ తిరుగుతున్న నా హార్ట్ ఫ్రెండ్ బాధ తెలిస్తే, నన్ను నా హార్ట్ ఫ్రెండ్ను విడదీయడానికి కుట్ర చేసేదే కాదు. కళ్ళ ముందే నేను పడుతున్న ఆవేదన చూసి కూడా నన్ను మోసం చేసిందంటే తాను బాధపడే మనిషా? కాదమ్మా, బాధ పెట్టే రాక్షసి. నిజమేంటో ఆ భగవంతుడికే తెలుసు. మా అమ్మ నాన్న ఆ దేవుడి దగ్గరే ఉన్నారు. నేనేంటో తెలుసుకుంటారు. నా పక్కన లేని నా తల్లిదండ్రులు నన్ను పైనుండి ఆశీర్వదిస్తారు. నాకు కూడా జీవితం మీద ఇష్టం లేదు, బతకాలన్న మమకారము లేదు. కానీ ఇంకా ఎందుకున్నానంటే, నేను మీకు ఏ ద్రోహము చేయలేదు అని నిరూపించుకోవడానికి. నన్ను ఏమార్చినంత ఈజీ కాదు అబద్ధాన్ని నిజం చేయడం. ఇంకా దీంతో మాట్లాడి బావా, ముందు పంపించేయండి దీన్ని. నక్షత్ర, వాళ్ళని తీసుకొచ్చింది నేను. వంశీ విషయంలో వసుంధర తప్పు చేసిందో లేదో నాకు కూడా క్లారిటీగా తెలియాలి. ఎందుకంటే వంశీ జీవితంలోకి వసుంధర వచ్చిందంటే దానికి కారణం నేను. పబ్లిక్ గా అందరి ముందు అన్నీ ఓపెన్ అయ్యాక
ఇంకా క్లారిటీ ఏంటొదినా? నీ మంచితనాన్ని అలసుగా తీసుకొని ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి తీసుకొస్తున్నావేంటి? రేపు ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం తలపెడితే? దాన్ని చూస్తే తెలియడల్లా తడిగుడ్డలతో గొంతులు కోసే రకమని. ఐరేంద్రి, 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 వసుంధర వల్ల జరిగిన తప్పు తన వల్లే సమసిపోవాలి. వంశీ ఏదైతే పోగొట్టుకున్నాడో అది వసుంధరే రాబట్టాలి. శిక్షించడం కన్నా ప్రాబ్లం సాల్వ్ చేయటమే ముఖ్యమని నేను ఇలా చేశాను. వంశీ, నువ్వేమంటావు? ఉండని అమ్మా. తన కోసం కాదు, పోయిన వాళ్ళ కోసం. ఇలాంటి దాన్ని కన్నందుకు బతుకుంటే బాధపడేవాళ్ళు. పోయాక కూడా మళ్ళీ వాళ్ళ ఆత్మలు బాధపడకూడదంటే మనం ఆశ్రయం ఇవ్వాలి. అత్తయ్య, నేను చేసిన తప్ప? మంచి చేయడం తప్పు కాదు. అది మంచి వాళ్ళకి జరిగితే నువ్వు చేసిన మంచికి విలువ ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకోకముందు నా అభిప్రాయాన్ని అడిగి ఉంటే నీ మనసుని, నీ అభిప్రాయాన్ని నేను మార్చేసేదాన్ని. నిర్ణయం నువ్వు తీసుకున్నావుగా. కాకర్ల ఇంటికి ఎప్పుడు ఒకే మాట చెల్లుబాటు కావాలి. అదెవరిదైనా కాని చిన్న సవరణ. వసుంధర ఈ ఇంట్లోనే ఉంటే ఆయన చూసిన ప్రతి క్షణం ఇబ్బంది పడతారు. నువ్వు వెంట పెట్టుకొచ్చావు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వచ్చుంటే గేటు బయట ఉండేవాళ్ళు. ఆయన ఆవేశాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. వీళ్ళని అవుట్ హౌస్ లో ఉండనివ్వు, అవుట్ హౌస్ లో ఉండనివ్వు. మీరెక్కడికి? ఐరేంద్రి, ఐరేంద్రి, ఎక్కడికి? అమెరికా కాకపోతే అడవికైనా వెళ్ళి బతుకుతాం, కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండాలనిపించట్లేదమ్మా. అదేంటి ఐరేంద్రి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటదినా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేమైనా తెలుస్తుందా? ఈ ఇంటి మీద, ఈ ఇంట్లో జరిగిన దుర్ఘటన వల్ల డిస్టర్బ్ అయిన వంశీ మీద ప్రేమతో నా కూతుర్ని ఇక్కడికి పంపించాను. అమ్మా, నేను వంశీ మీద పెంచుకున్న అభిమానం వల్ల తన జీవితం దారి తప్పకూడదని, అవసరమైతే మీ అందరికీ ఇష్టం అయితే నక్షత్రని వంశీకిచ్చి పెళ్లి చేస్తే వంశీకి జీవితకాలం తోడుగా ఉంటుందనుకున్నాను. కానీ వంశీ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసి నా ఇష్టాన్ని చంపుకున్నాను. ఇప్పుడేమైందని ఇవన్నీ మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలమ్మా? బావా బావా అంటూ నక్షత్ర వంశీని బాగా చూసుకోవాలనుకుంది. మీరందరూ కలిసి దాన్ని దూరం చేశారు. ఎవరో కాని దాన్ని తీసుకొచ్చి వంశీకి దగ్గర చేసి దాన్ని అందులో ఎక్కించారు. ఇప్పుడది వంశీ కోరుకున్న అమ్మాయిని విడదీసి అదే ఆ స్థానంలోకి రావాలని ప్రయత్నించినా క్షమించి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఐరేంద్రి,
నా ఉద్దేశం అది కాదమ్మా. మీ ఉద్దేశం అదే అత్తయ్య. మీకు వసుంధర అంటే అంత ఇష్టం. దాని దుష్ట బుద్ధి మీకెప్పటికీ అర్థం కాదు. కానీ నాకెప్పుడు అర్థమైంది అత్తయ్య. తన మోసాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి నన్ను ఫూల్ని చేశారు, తనని సపోర్ట్ చేశారు.